హలో, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైల్ అండి. నేను ఈరోజు కంచి ఇడ్లీ చేస్తున్నాను. మామూలుగా మనం ఇడ్లీ కలిపి పెట్టుకుంటాం కదా, అలా కలిపి పెట్టుకున్నాను. పొద్దునే కలిపి పెట్టుకున్నాను, ఇప్పుడు నైట్కి తిందామనేసి. తర్వాత ఏమో ఒక చిన్న గ్లాసులో పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను అనమాట. బాగా మెత్తగా నానబెట్టుకున్నాను. చూడండి, బాగా నానింది కదా. నానిన తర్వాత ఏం చేయాలో ఇప్పుడే చెప్తాను. ఏమేమి వేయాలా అన్నీ చెబుతాను. బాణలు పెట్టాను, దాంట్లో 2 స్పూన్లు నూనె ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ వేడెక్కాక అదిగో కొంచెం ఆవాలు తర్వాత కొంచెం జీలకర్ర, అవి బాగా వేగిన తర్వాత చిటపట అంటాయి కదా. బాగా వేగాక పచ్చిమిరపకాయలు వేయాలి. అదిగో చిటపట అంటున్నాయి కదా. ఇగో పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అనమాట. ఒక 6-7 కట్ చేసుకున్నాను సన్నగా. అవి కూడా కొంచెం లైట్గా, మరీ ఎక్కువ వాడకూడదు, లైట్గా వాడినిచ్చేసి అందులోనే కొంచెం కరివేపాకు, లైట్గా వాడింది కదా, కొంచెం వాడితే చాలు, మరీ ఎక్కువ వాడకూడదు. కొంచెం వాడితే అవతల ఇడ్లీ పిండిలో కలుపుకోవాలి. పచ్చిశనగపప్పు వేసాను, దాంట్లో కొంచెం పసుపు పొడి, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, చెప్పిది ఇలా బాగా కలుపుకొని బాగా తిరగమాత పచ్చిశనగపప్పు అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ రుద్దుకొని, ఆయిల్ కానీ నెయ్యి కానీ బాగా రుద్ది వేసుకున్నామా, పోసి పెట్టేసుకొని 10 నిమిషాలు ఉడికిపోతుంది. మామూలు ఇడ్లీ లాగే ఉడికిపోతుంది. కంచి ఇడ్లీ అనమాట. చూడండి, ఆయిల్ రుద్దుకొని ఇట్లా పోసేసుకున్నామా, 10 నిమిషాలు పెట్టేసామనుకో బాగా ఉడికిపోతాయి. టేస్ట్ బాగుంటుంది. మన మామూలు ఇడ్లీలోనే పచ్చిశనగపప్పు, తిరగమాత అన్నీ వేస్తాం. కంచి ఇడ్లీ రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. చూడండి, ఇడ్లీ ఉడికిపోయాయి, ఎలా వచ్చాయి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంచి ఇడ్లీ మీకు కావాలంటే కామెంట్ చేయండి, పంపించేస్తాను. ఓకే, బాయ్.